పేదలకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు చేపట్టారని చెప్పారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆది శ్రీనివాస్. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, గ్రామస్తులు స్వాగతం పలికారు. 200 కోట్లతో 2600 మందికి వసతితో కూడిన విద్య అందనుంది. 18 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించనున్నారు. రేపటి వారి భవిష్యత్తును నిర్మించడానికి ఈ రోజు పునాది పడుతోంది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అకార్డెడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, విద్యార్థి తల్లిదండ్రుల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 200 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబడేటువంటి సుమారు 5,07,000 స్క్వేర్ ఫీట్ల భవన నిర్మాణం కోసం ఈరోజు ఈ వేములవాడ నియోజకవర్గంలో మూడపల్లి దగ్గర సుమారు 18 ఎకరాల పైచిలుకున్న స్థలంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్ అందుబాటులోకి వస్తే వారికి చదువుకోవడానికి, తద్వారా తమ దైనందిన జీవితంలో ఎదగటానికి, ఉద్యోగాలు పొందడానికి, సమాజంలో చక్కటి ఆలోచనను పెంపొందించుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రావడం ఆనందదాయక, శుభదాయకం మరి సందర్భంగా చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా రావడం జరిగింది. సుమారు 46 కోట్లతో. అది కూడా త్వరలోనే మరి టెండర్లు పూర్తి కాబడ్డాయి. తదుపరి అంటే విద్యాలయాల అభివృద్ధితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను కూడా ముందుకు తీసుకునే క్రమంలో రాజన్న ఆలయానికి సుమారు ఇప్పటికే 150 కోట్లు వెచ్చించడం, 35-40% రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కూడా జరుగుతా ఉన్నాయి. రోడ్డు వెడల్పు జరుగుతూ ఉంది 80 ఫీట్లది. అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి కూడా ఈరోజు నిధులు మంజూరు చేయడం పనులు జరుగుతూ ఉన్నాయి. రైతుల కోసం కలిగొడ సూరం ప్రాజెక్టు దగ్గర 45,50,00,000 ఈరోజు భూ సేకరణ రైతులకు ఇచ్చేటువంటి దానికి కూడా నిధులు మంజూరు చేయడం, అక్కడ కూడా ప్రాజెక్టు పనులు జరుగుతున్న క్రమంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక ధార్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న సందర్భంలో సిరిసిల్ల ఉన్నటువంటి నేతన్నలకు చేతి నిండా పలికనిపించడానికి కోసం ఈరోజు గతంలో ఇచ్చిన చీరలు నాసిరకమైతే ఈరోజు ఆడతలు ఆత్మగౌరవం పెంపొందించే మహిళాతలకు 1,00,00,000 చీరలు ఇవ్వాలని చెప్పేటటువంటి లక్ష్యాన్ని ఎంచుకున్న